రంగస్థలం సినిమాలో కీలక భూమిక పోషించిన విజయనగరం జిల్లాకు చెందిన తప్పిటిగుళ్ళు కళాకారుల బృందం విజయవాడలో సందడి చేసింది. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంచార జాతుల సంక్షేమ కార్యక్రమంలో తప్పిటిగుళ్ళు కళాకారులు ప్రదర్శన చేశారు. ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే ఉపాధి ఉంటుందని ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని కోరుతున్నారు. తరతరాలుగా ఇదే వృత్తిని నమ్ముకొని ఉన్నామంటూ పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఆధ్వర్యంలో విజయవాడ నిర్వహిస్తున్నటువంటి సంచార జాతుల కార్యక్రమంలో విజయనగరానికి సంబంధించినటువంటి తప్పెడిగుళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఇక్కడ తమ ప్రదర్శన చేశారు. ఒకసారి మీరు చూడవచ్చు, వీళ్ళంతా కూడా విజయనగరానికి సంబంధించినటువంటి తప్పెడిగాళ్ళు ఒకసారి వాళ్ళ కళను కూడా ప్రదర్శిస్తారు. చూడొచ్చు, ఇదంతా కూడా సంచార జాతులకు సంబంధించిన వాళ్ళు ఈ తప్పెడిగాళ్ళు అంటూ ఇలా చేస్తూ ఊరు వాడ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. నిర్వహించి వాళ్ళు జీవనోపాధి పొందుతూ ఉంటారు. ఒకసారి వాళ్ళ కళకు సంబంధించి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఒకసారి ఈ పర్సన్ క్లోజ్కి వెళ్తే మీరు ఒకసారి మా కెమెరా పర్సన్ మీకు చూపిస్తారు. ఈ పర్సన్ మీరు చూసే ఉంటారు, చాలాసార్లు చూసిన వాళ్ళకు గుర్తే ఉంటుంది. రంగస్థలం సినిమాలో చిట్టిబాబు అన్నయ్య కుమార్ బాబుని చంపిన తర్వాత ఆ చిట్టిబాబుకి ఎవరు చంపారనే క్లూని ఈ నోటి ద్వారానే వచ్చింది. అది రంగస్థలం సినిమా చూసిన వాళ్ళందరూ కూడా గుర్తే ఉంటుంది. నారాయణ శ్రీమన్ నారాయణ అంటూ ఒక సాంగ్ పాడతారు. చిట్టిబాబు చెవిటివాడు కాబట్టి ఆయనకి వినపడదు కాబట్టి ఈయన వాయిస్ నోట్లో నుంచి వినే ఆ పదం ద్వారా కథంతా అక్కడ ట్విస్ట్ రివీల్ అవుతుంటుంది. ప్రస్తుతం ఆయన ఉన్నారు. వీళ్ళంతా కూడా సంచార జాతులకు సంబంధించిన వాళ్ళు అనేక ప్రాంతాలకు వెళ్ళి వీళ్ళ కళని ప్రదర్శిస్తూ వస్తుంటారు. వీళ్ళకి సరైన ఉపాధి ఉండదు, సరైన ఇళ్ళు కానీ అవన్నీ ఉండవు. కానీ ఇప్పుడు రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ఈ కళను పెట్టడం ద్వారా వీళ్ళకి పూర్తి స్థాయిలో ఆదుకునే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వాళ్ళతో మాట్లాడడం తప్పిడిగుళ్ళు అంటారు వీళ్ళందరినీ కూడా. భయ్యా, మీరు చాలామందికి సుపరిచితులే, కానీ మీ కళ ఇప్పుడు ఈ కళ ద్వారా మీకు ఎలాంటి ఉపాధి లభిస్తుంది? మీ కుటుంబ పోషణ ఎలా సాగుతుంది? నా పేరు నీలపండు సత్యం అండి. మాది విజయనగరం జిల్లా బాడింగ మండలం జీకేఆర్పురం గ్రామం. ఈ తప్పిడిగుళ్ళు కళ సుమారు నేను 35 సంవత్సరాల నుండి ప్రదర్శిస్తున్నాను. ఈ కళను కూడా ఇంతకు ముందు చాలా గ్రామాలంట గురువుల్ని అనుభవమైన గురువుల్ని తీసుకెళ్ళి ఆ ఊర్లో ఒక 20 మందో 30 మందో కుర్రలు ఈ ఒక యాదవ కులంలో ఈ తప్పిడిగుళ్ళు ఎక్కువ యాదవ కులంలో ప్రదర్శిస్తారు. అలాగే ఒక 20 మంది 30 మంది కుర్రలు నేర్చేవారు. వాళ్ళు అప్పుడు ఈ మా ఒక గ్రామాలంటూ కూడా గొర్రెలు మేకలు ఉండేవి. సంవత్సరానికి మనిషికి ఒక గొర్రె ఇచ్చేసి మాకు ఉపాధి ఉన్నట్టుగా వాళ్ళు ఈ కళలు నేర్చుకున్నట్టుగా అలాగే సంవత్సరం పాటు ఒక 20-30 మంది కుర్రలు చెప్పాలి. వాళ్ళు కొన్ని గ్రామాలు వెళ్ళి ప్రదర్శించారు. వాళ్ళకి ఉపాధి అయ్యేది, మాకు ఉపాధి అయ్యేది. ఇప్పుడు నేటికి ఇంచుమించు ఒక 15 సంవత్సరాల నుండి ఈ కళను ఎవరు నేర్చుకోలేదు. ఊర్లంటూ కూడా గొర్రెలు మేకలు లేవు. పెద్ద పెద్ద వాటికి జబ్బులు వచ్చి సావులు వచ్చి చనిపోయినా ఎక్కువగా ఆ ఉన్న గొర్రెలు ఎక్కడ ఎవరికో ఊర్లోనూ ఒక 5గురికో 3గురికో ఉన్నాయి. ఆ గొర్రెలు లేక మీరు ఈ కళను ప్రదర్శిస్తే మీకు డబ్బులు ఎంత ఇస్తారు? ఈ కళను కానీ మేము ప్రదర్శిస్తే మాకు రోజుకి మనిషికి 1000 రూపాయలు లెక్క ఇస్తారు. ఏదో దూరం గ్రామాలు వెళ్తే. అలాగే మా దగ్గర ఊర్లు అయితే రోజుకు ఒక 500 400 దగ్గర తప్పదు, ఎలాగైనా ప్రదర్శించాలి. అంటే ఎన్ని రోజులు ఉంటుంది మీకు? నిత్యం ఉంటుందా లేకపోతే అప్పుడప్పుడు పండగల కాటికేనా? మాకు నిత్యం ఉండదండి. ఇది ఏంటంటే దేవుడి సంబరాలు ఉంటాయి 2వ నెలలో. రాముల వారి సంబరాలు 2వ నెల, 3వ నెల, 4వ నెల సింహాద్రప్పన్న సంబరాలు. అలాగే మా యాదవ కులంలోకి గంగాదేవి పండుగ అని గౌ పండుగ చేస్తారు. అలాగే ఈ మూడు మాసాల్లోనే ఇది ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మేము పూల పండుగకి వెళ్ళిపోయి మా జీవనం గడుపుకోవాలి. ఏం కోరుకుంటున్నారండి? మీకు ఏమన్నా ఇల్లు లాంటివి కావాలా? ఏం కోరుకుంటున్నారు మీరు? మా కళాకారులకి చాలా దీన స్థితిలో ఉన్నాము. తప్పిడిగుళ్ళ కళాకారులు అందరూ కూడా చదువు లేని వాళ్ళే, ఇంతకుముందు గొర్రెలు కాసుకొని బతికే వాళ్ళే. ఇప్పుడు చేసుకొని ఎలాగో చేస్తారు. మా కళాకారులకి ఇల్లు లేవు. కళాకారులు పెన్షన్ ముఖ్యంగా మేమేంటంటే 40 సంవత్సరాలు దాటినండి ఈ కళాకారులు ఎవరు దీన్ని ప్రదర్శించలేరు. ఎందుకంటే చాలా కష్టంతో కూడుకున్న పని ఇది. పాడాలి, తప్పుడు ఈ గుండు వాయించాలి, అడుగు వేయాలి. ఇప్పుడు కాలానుగుణంగా మళ్ళీ మార్చి కొన్ని పిరమిట్లు మేము చేస్తే మా కళను చూస్తారు. అలాగే 40 సంవత్సరాలు దాటిన వరకల్లా కళాకారులు కానీ కేంద్రం గవర్నమెంట్ కానీ మన రాష్ట్ర గవర్నమెంట్ కానీ ప్రతి కళాకారుడికి మనిషికి సుమారు ఒక 4000 5000 రూపాయలు పెన్షన్ ఇప్పించాలని కోరుకుంటున్నాం. కళాకారులకు ఇల్లులు కూడా చాలా మందికి లేవు. మేము కోరుకుంటున్నది.
ఇది ఈ కళాకారులకు అయితే సరైన ఉపాధి లేదని చెప్తున్నారు. పండగలు అదేవిధంగా ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు మాత్రమే తమను పిలుస్తారు. వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషణ కష్టం అవుతుంది. పెన్షన్ కూడా ఇవ్వాలి ఈ కళాకారులకు అని చెప్తున్నారు. 40 సంవత్సరాల పైన వాళ్ళు ఎవరు ఈ కళను ప్రదర్శించలేరు, చాలా కష్టంతో కూడుతుంది. కాబట్టి కళాకారులకి పెన్షన్ కూడా ఇవ్వాలి, మనం ఆదుకోవాలని ఉన్నటువంటి తప్పిడిగాళ్ళకు సంబంధించినటువంటి కళాకారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ విశ్వనాథ్, రాజేష్ బిగ్ టీవీ విజయవాడ నుండి.